బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం కొండాపూర్లో అయితే హైడ్రా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా రోడ్డు మీద ఉన్న పరిస్థితులు మొత్తం కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం అధికారులతో సహా మొత్తం కూడా మున్సిపాలిటీకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం జేసీబీ తీసుకొచ్చి మొత్తం కూడా కూల్చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్, ఆర్గానిక్ మంది అనేసి కూడా ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ కూల్చేస్తామంటూ అధికారులు అయితే ఇక్కడ వచ్చున్నారు జేసీబీ తీసుకొని. ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి, వాళ్ళు ఏమంటారు, అసలు వాళ్ళు మొత్తం కూడా మ్యాప్ తీసుకో ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, అంటే ఏంటన్నా ఈ మ్యాప్, ఏంటన్నా ఈ మ్యాప్? లేఅవుట్ ఇది మ్యాప్ అంతా కరెక్ట్గానే ఉంది. కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ కారిడార్ నుంచి 5 feet ఉంది. ఇది రోడ్డు, ఇది లోపలనే ఉంది. పోతే ఒక స్టెప్ పోవచ్చు, అంతే. కరెక్ట్గానే ఉంది. అంటే మీకు ముందే నోటీస్ ఇవ్వడం జరిగిందా లేదంటే? అది ఇంకా ఐడియా లేదు, తర్వాత చెప్తాను. అంటే ఇక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ తరపున కరెక్ట్గానే ఉందా లేదంటే మీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉందనుకోవచ్చు? కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు మెజర్ చేసుకుంటారు, తప్పు ఉంటే తీస్తారు, లేకపోతే లేదండి. అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒకవేళ తీస్తే మీ రియాక్షన్ ఏంటి? తీయరు, ఎందుకంటే కరెక్ట్గానే ఉంది అంటే తీయరు. ఒకవేళ తీస్తే హైడ్రా మామూలుగా ఎక్కడ ఇది ఉన్నా వాళ్ళు కన్ఫర్మ్గా తీసుకొని వస్తూ ఉంటారు కదా. అంటే చేస్తారు, ఓకే, మంచిదే చేస్తారు, కానీ జర చూసి చిన్నోళ్ళని వదిలేయాలి. ఐడోళ్ళని ఇప్పుడు ఎవరైనా దాన్ని పట్టుకొని బతుకుతున్న వాళ్ళని అట్లా చేస్తే కష్టంగా. అట్లని అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇందాక చూసుకోవచ్చు, మీ ముందరే కూరగాయల షాప్ అన్ని కూడా కూల్చివేయడం. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి ఏం చేస్తారు వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు కదా, తీసేస్తే కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు వెంటనే అధికారులు వచ్చి చెప్పడం జరిగిందా లేదంటే ఇది అవుతుందని తెలియంగానే వచ్చినాము, ఇంకా అంతే. ఎవరిది ఈ షాప్? మీదేనా? మా ఫ్రెండ్ వాళ్ళది. మీ ఫ్రెండ్ వాళ్ళు? బిల్డింగ్ మాది. ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు అధికారులు? మొత్తం మెజర్మెంట్ తీసుకుంటామన్నారు, కరెక్ట్గానే ఉంటే ఏం కాదు. టైం ఇస్తా అన్నారా? ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటారు, తప్పు ఉంటే తీసేస్తారు, లేకపోతే లేదు. రైట్, చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. అయితే వాళ్ళు చార్ట్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. కరెక్ట్గానే ఉంది మెజర్మెంట్స్ అన్నీ కూడా. హైడ్రా వాళ్ళు వచ్చి కూల్చేస్తామంటున్నారు. హైడ్రాకి సంబంధించి వాళ్ళు కూడా మెజర్ చేసుకొని తీసుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళైతే క్లియర్గా చెప్తా ఉన్నారు, ఒకవేళ మా సైడ్ నుంచి తప్పు ఉంటే తీసేయండి అంటూ ఉంటారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, మెజర్మెంట్స్ కూడా చేస్తూ ఉండే పరిస్థితి. హైడ్రా వాళ్ళు ఎంతవరకు ఉంది, ఎంతవరకు సంబంధించి ఎంతవరకు ఇది ఉంది, 50 meters లేదంటే ఇంకా రోడ్డు కన్నా ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఒకవేళ మెజర్మెంట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీయేస్తామంటూ కూడా క్లియర్గా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రస్తుతం జేసీబీతో రెడీగా ఉంది హైడ్రా అయితే కూల్చివేయడానికి. ఒక్కసారి అక్కడ చూడండి, మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు అందరూ కూడా వచ్చి తీసుకుంటున్న పరిస్థితి. ఒకసారి మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి కొలుస్తూ ఉన్నారు. టేప్ తీసుకొని పూర్తిగా, అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు కొలుస్తూ ఉండే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం. ఒకసారి వాళ్ళు ఏమైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా లేవా అని కూడా వెయిట్ చూద్దాం. చూసుకోవచ్చు, ఇప్పుడే హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా క్లియర్గా చూస్తూ ఉండే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. రైట్, చూడండి, ఇక్కడ మొత్తం జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇది ఉందో, డయామీటర్ ఉందో, ఈ స్టెప్స్ ఉన్నాయో మొత్తం కూడా కూల్చివేస్తామంటూ కూడా చెప్తా ఉండే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడికి చాలామంది జనాలు అయితే చేరుకోవడం జరిగింది. జేసీబీతో ఇందాకే మనం చూసాము, ఒక కూరగాయల షాప్ కూడా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. లోపల కూరగాయలు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ కూడా షాప్ యజమానులు అయితే ధ్వజం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీద పోయేటప్పుడు చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, ఒక్కసారి చూసుకోవచ్చు మనం, చాలామంది కూడా గుమిగూడారు. గుమిగూడి కూడా ఇక్కడ కొట్టే పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి.